ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 20 వచనాల్లో ఒక గెరాసేనుల దేశంలో అపవిత్రాత్మలు పట్టినవాడొకడు, అంటే దయ్యములు పట్టినవాడు ఒకడు సమాధులలో నివసించుచూ ఉండేవాడు. అతనిని ఆ గ్రామస్తులు కానీ ఆ ఇంటి వారు కానీ ఎవ్వరూ కూడా బంధించలేకపోయారు, కంట్రోల్ చేయలేకపోయారు, సాధు చేయలేకపోయారు. అంతేకాదు, కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినా కూడా అతడు వాటిని తెంపుకొని ఎక్కడికి వెళ్ళేవాడు? సమాధులలోనికి వెళ్ళిపోయి అక్కడే ఉండేవాడు. అంతేకాకుండా అతను ఎవరు చెప్పినా వినేవాడు కాదు, ఎవరి మాట లెక్క చేసేవాడు కాదు. ఇంకా అతడు ఆ సమాధులలో ఆ ప్రక్కన ఉన్న కొండల మధ్యలో కేకలు వేస్తూ ఉండేవాడు. అంతేకాకుండా రాళ్ళు తీసుకుని తనకు తానే గాయపరుచుకుంటూ ఉండేవాడు. అతన్ని చూసిన వాళ్ళందరూ భయపడేవారు, ఎవరు అతని దగ్గరికి వెళ్ళేవారు కాదు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఎవరు అతన్ని విడిపించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు ప్రత్యేకంగా అతని కొరకు ఎక్కడికి వెళ్ళాడు? సమాధుల దొడ్డిలోనికి, సమాధులు ఉండే స్థలాల్లోనికి, శ్మశానానికి, అతనున్న స్థలానికి యేసు ప్రభువారు వెళ్ళారు. ఎందుకని? ఆ వ్యక్తికి ఎవరూ సహాయము చేయలేకపోయారు, ఆ వ్యక్తిని ఎవరు విడిపించలేకపోయారు, అందరూ వదిలేశారు. అయితే యేసు ఆయనను వదలలేదు. మనుషులందరూ త్రోసివేసినా, మనుషులందరికీ ఇష్టం లేకపోయినా ప్రభువారు ఆయన్ను కూడా విడిచిపెట్టలేదు. అంటే ప్రభువారికి ఉన్న మనసు ఏంటంటే మానవులందరూ సమానమే. అంతేకాదు, దరిద్రులను కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తన స్వరూపమందు చేసుకున్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. పేద ధనిక అనేది లేదు. ప్రజలందరూ అతను ఒక పిచ్చోడు, మెంట్లోడు అని వదిలేశారు. కానీ ప్రభువారు అతను పట్టించుకుని అక్కడికి వెళ్ళి అతనిలోనున్న దయ్యములను వెళ్ళగొట్టాడు. ఆ దయ్యముల పేరేంటి? సేన. అంటే మేము చాలా మందిమి. హీబ్రూ భాషలో చూస్తే సేన అనేది 3000 నుంచి పైన 6000 వరకు ఉన్నట్టు సంఖ్యను సేన అని అంటారు. అయితే మనం సాధారణంగా ఏమంటామంటే ఇక్కడ 2000 పందులు చనిపోయినాయి కనుక 2000 దయ్యాలు అని కొంతమంది అనుకుంటాం. అయితే అతనిని విడిపించాడు. విడిపించినప్పుడు ఆ దయ్యాలు ఏం చేసినాయి? ఆ పందుల్లో, అయ్యా మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేయొద్దు, దయ్యాలు మాట్లాడుతున్నాయి, మమ్మల్ని తరిమేయవద్దు, ఈ దేశాన్ని నుంచి మేము ఈ దేశంలోనే ఉంటాం, మమ్మల్ని ఆ పందుల్లోకి పంపించేయి అంటే సరే పొండి అన్నాడు. ఎందుకంటే ఆ పందులు ఆ యొక్క వాళ్ళకున్న ఆస్తుల కంటే కూడా ఒక ఆత్మ, ఒక మనిషి విలువ చాలా విలువైంది కనుక పొండి అని చెప్పినప్పుడు అవి పందుల్లోకి వెళ్ళిపోయినాయట. దయ్యాలు పందుల్లోకి వెళ్తే అవి ఏం చేసినాయి? అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళి పక్కనే సముద్రం ఉంటే సముద్రంలో దూకి మొత్తం చచ్చిపోయినాయి. 2000 పందులు చచ్చిపోయినాయి. ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే, ఆ పందులు కాసే కాపర్లు భయపడి ఊర్లోనికి, పట్టణాల్లోనికి పరిగెత్తుకుని వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పారు. ఒక ఆయన వచ్చాడు ఇక్కడికి, ఆయన పేరు యేసు క్రీస్తు అంట. అక్కడ ఒక పిచ్చోడు ఉండేవాడు, దయ్యాలు పట్టినవాడు ఒకడు ఉండేవాడు. అతడు మమ్మల్ని బాధించేవాడు, తను తాను బాధించుకునేవాడు, కేకలేస్తూ ఉండేవాడు. ఎవరు అతన్ని మార్చలేకపోయారు. అయితే ఆయన వచ్చి ఏదో మాట్లాడాడు, ఏదో పొమ్మని చెప్పాడు, దయ్యాలన్నీ
వెళ్ళిపోయినాయి, ఆయన స్వస్థపడ్డాడు, బాగున్నాడు ఇప్పుడు, అయితే మా పందులన్నీ చచ్చిపోయినాయి అని చెప్పారు. అరే ఇదేంటి ఆశ్చర్యంగా ఉందని చెప్పి ఆ ఊరి ప్రజలందరూ పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొస్తే ఈ యొక్క దయ్యం పట్టిన వాడు, ఇంతకుముందు బట్టలు ఉండేవి కదా, ఆయనకి ఒంటి మీద బట్టలు ఉండేవి కాదు, చింపేసుకునేవాడు, దిగంబరిగా ఉండేవాడు. అయితే ఇప్పుడు ప్రభువారు ఆయనకి బట్టలు ఇచ్చాడు, చక్కగా బట్టలు వస్త్రాలు కట్టుకొని స్వస్థ చిత్తుడై వస్త్రాలు ధరించిన వాడుగా ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. ఈలోపు ఆ ప్రజలందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చూసి భయపడ్డారు. ఇప్పుడు ఎందుకు భయపడతారు? ఆయన దయ్యం పట్టినప్పుడు భయపడ్డారంటే ఓకే, ఇప్పుడు బాగుపడ్డ తర్వాత భయపడుతున్నారు కదా. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే ఇంకెన్ని పందులు చంపేస్తాడు ఈయన అని. వాళ్ళకి ఏం కావాలి? పందులు. అరే ఒక మనిషి స్వస్థపడ్డాడు, ఒక మనిషి బాగుపడ్డాడు, ఎంతో కష్టంలో ఉన్న వ్యక్తి విడుదల పొందాడు, సంతోషం లేదు, కానీ మా ఆస్తులు పోయినాయి అనేటువంటి బాధ వాళ్ళలో ఉంది. కనుక యేసు ప్రభుని, అయ్యా మీరు ఇక్కడ ఉండొద్దయ్యా, ఉంటే మా ఆస్తులని పోతాయి, మీరు దయచేసి వెళ్ళిపోండి అన్నారు. ఏం కావాలి వాళ్ళకి? లోకము, ఈ పందులు కావాలి. సరే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఈయన అన్నాడు, అయ్యా నేను నీతో కూడా వచ్చేస్తానయ్యా అన్నాడు. నువ్వు నాతో రావద్దు, నన్ను ఎలాగో తరిమేస్తున్నారు కదా, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడే ఉండి ప్రభువు నీ ఎడల కనికరపడి ఏదైతే నీ జీవితంలో అద్భుత కార్యం చేశాడో ఆ కార్యములు నీవున్న ప్రాంతం అంతటికి చెప్పు, తెలియచేయని చెప్పాడు. కనుక అప్పుడు అతను ఏం చేశాడంటే వెళ్ళి అందరికీ, ఇదిగో నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాడను, నేను దయ్యముల చేత పీడించబడ్డాను, చాలా నేను బలహీనుడయ్యాను, నన్నెవరూ విడిపించలేకపోయారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను వెతుక్కుంటూ సమాధుల్లోనికి వచ్చి నా కొరకు వచ్చి ఆయన నన్ను విడిపించి రక్షించాడు అని ప్రజలతో చెప్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు నిజమా అలాగా అని వాళ్ళు ఆశ్చర్యపడుతూ వినేవారు. చూడండి, ఎవరైతే వెళ్ళిపోమన్నారో యేసుని, వాళ్ళతో ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? యేసు చెబితే వినే స్థితిలో లేరు, కానీ ఆ దేశపు వాడు గనక ఆయనే వచ్చి ఆయన స్థితి అంతా చెప్తా ఉంటే అలాంటి గొప్ప కార్యం జరిగిందా నీకు అని వాళ్ళు సంతోషించారు. చూడండి, అది మనం ఇక్కడ చూస్తున్నటువంటి భాగం. అంటే యేసు ప్రభు వారు చేసిన అద్భుతమైన కార్యం. అయితే మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇతడు అందరూ అతనికి భయపడేవారు, కానీ ఎవరు కూడా అతని దగ్గరికి వెళ్ళేవారు కాదు. చూడండి ఆ మాట మనం అక్కడ చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త. ఆయన అద్దరినున్న గెదరేనీల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమును వెళ్ళలేకపోయెను. చాలండి, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇద్దరు గురించి చెప్తున్నారు. అయితే మార్కు అయితే ఒక వ్యక్తి 6లో ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఉగ్రులై, ఎవరు కూడా ఆయన యొద్దకు వెళ్ళలేక పోయేవాళ్ళు. వెళ్తే ఏం చేసేవాడు? అంతే, పిచ్చోడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే తరిముతారు, లేకపోతే రాళ్ళెట్టి కొడతారు, లేదంటే దొరికితే కరిచేస్తారు. ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు. అందుకని ఎవరు కూడా అతని దగ్గరికి వెళ్ళేవారు కాదు, భయపడేవాళ్ళు. అవును, దయ్యం పట్టేవాడు ఉంటే భయపడతారు కదా. చాలాసార్లు సంఘాలలో, చర్చెస్లో, దేవుని యొక్క మందిరాల్లో ప్రార్థన చేసేటప్పుడు దయ్యాలు బయటకు వస్తాయి. ఆ దయ్యాలు బయటకు వచ్చినప్పుడు చాలామంది భయపడి పారిపోతారు. అంటే దేవుని అందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, నమ్మకస్తులు పారిపోరు, కానీ
దయ్యము అనగానే అందరికీ భయం, అమ్మో దయ్యం వచ్చింది అని. అయితే ఎవరు కూడా అతనికి దగ్గరకు వచ్చేవాడు కాదు. అతను ఏ సహాయము చేయాలన్నా అతను మంచోడు కాదు. నోరు మంచిది కాదు, అతని చేతులు మంచివి కాదు, అతని మనసు మంచిది కాదు, అతని కాళ్ళు మంచివి కాదు. ఎక్కడికంటే అక్కడ పరిగెడతా ఉంటాడు అనమాట. అలాంటి పరిస్థితిలో ఉంటా ఉన్నాడు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, దయ్యము పట్టిన వాళ్ళకి ఉండే లక్షణాలు కొన్ని చూస్తే, కొందరి జీవితంలో కూడా ఇలాగే ఉంటారు. వారితో మాట్లాడాలంటేనే భయం. చూడండి, వారికి ఎదురుగా వెళ్ళడం అంటేనే భయం కదా. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎవరైనా ఒక విరోధం లేకపోతే ఆ వ్యక్తి చాలా భయంకరుడు అన్నప్పుడు ఎదురు అంత దూరాన్ని చూడగానే పక్క నుంచి ఇంకొక దారిలో వెళ్ళిపోతారు కొంతమంది. అమ్మో వాళ్ళతో అతనితో కానీ ఆమెతో కానీ పెట్టుకోకూడదు, వాళ్ళు మంచోళ్ళు కాదు కదా. ఏదో ఒక భయం ఉంటుంది కనుక ఎదురు వస్తుంటే పక్క నుంచి ఇంకో దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది నేను విన్నాను, ఫలానా ఆమె గనక నోరు తెరిస్తే ఈ ఊరంతటికి భయము కనుక ఆమెతో ఎవరు పెట్టుకోరంట. ఆమె ఇటు వస్తుంటే వీళ్ళు ఇటు నుంచి పారిపోతారు. అలాంటి వాళ్ళు ఒక విందు చేసుకున్నారనుకోండి, రీసెంట్గా ఒకటి జరిగింది అలాగా. ఆ విందులో ఒక్కళ్ళు కూడా ఎవరు రారు. అమ్మో బాబోయ్, ఆ ఇంటికి మేము వెళ్ళలేము. చూడండి, కొంతమంది నోరును చూసి భయపడతారు. అంటే వాళ్ళ అదుపులో ఉండదు. ఎంత స్వాధీనం చేయాలన్నా అది అదుపు రాదు. మళ్ళీ ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా అని ఏడుస్తారు. కానీ బయటికి వెళ్ళేసరికి మరలా ఈ దయ్యం ఏం చేస్తుంది, ఆ నోటిని అదుపు లేకుండా చేస్తుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. ఏది న్యాయమో ఏది అన్యాయమో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏది చేసినా ఎలా చేసినా నాది రైట్. దయ్యము పట్టిన వారి యొక్క లక్షణాలు చూసారా. కనుక వారు బహు కఠినంగా ఉంటారు, బహు మూర్ఖులుగా ఉంటారు, ఇతరులను బాధించేవారుగా ఉంటారు కదా. పిచ్చోడు ఏం చేస్తాడు, దయ్యం పట్టోడు ఏం చేస్తాడు, దగ్గరికి వెళ్తే పిలిచి కుర్చీ చేస్తాడా? లేదు. వాడికి ఏమి మనసుకు ఏది తోస్తే అది చేస్తాడు. కొట్టనైనా కొడతాడు, కరవనైనా కరుస్తాడు, రాళ్లతోనైనా ఇసురుతాడు. ఏదో ఒక రకంగా పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఈ వీధిలో పిచ్చి కుక్క ఉంది అంటే ఎవరైనా అటు వెళ్తారా? అరే బాబు ఎప్పుడు ఇక్కడే ఉండదు పిచ్చి కుక్క, దీని కాదు ఇటు నుంచి ఇలా పోదాం అనుకుంటారు. అలాగే ఈ యొక్క దయ్యము పట్టిన వాడు ఎక్కడున్నా సరే అంతే చేస్తారు. ఎవరు దరిదాపులకి వెళ్ళరు, భయం. కనుక వాళ్ళు నోరు తెరిస్తే భయం. వాళ్ళు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. కనుక అలాంటి వారితో ఎవరు కూడా పెట్టుకోరు కదా. ఊరంతా కూడా తెలిసిపోదు పలానా వ్యక్తి ఇలాంటి వాడు అని. అంతేకాదు, ఏదైనా ఒక విషయము, ఏ చిన్న విషయము మాట్లాడిన కోపం వచ్చిందంటే ఇక ఊరంతా భయంకరంగా చాటేస్తూ ఉంటారు. అంతే. ఆ వ్యక్తిని అవమానపరిచి సిగ్గుపరిచి నానా విధాలుగా చెండాడుతూ ఉంటారు. ఎందుకంటే అతని యొక్క మనస్సు ఎలాగుంటుందో, ఆమె యొక్క మనస్సు ఎలాగుంటుందో తెలియదు. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. కనుక ఆ వ్యక్తి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. కనుక అందరూ భయపడతారు. దయ్యం పట్టినవాడు భయపడతాడు. ఎవరు భయపడతారు? నిజంగా దేవుని బిడ్డలు ఎవరు కూడా విశ్వాసము కలిగిన వారు, క్రీస్తు నెరిగిన వారైతే భయపడరు, కానీ సాధారణంగా అందరూ భయపడతారు. కనుక రెండవదిగా మనం చూసినట్లయితే అతడు ఎక్కడుంటాడంట? సమాధులలో వాసము చేసడి వాడు. ఎవరుంటారు సమాధుల్లో? ఎవరితో సహవాసం చేస్తారు? సమాధుల్లో ఉండేది సచ్చినోళ్ళు, సమాధుల్లో ఉండేది ఎండిపోయిన ఎముకలు, సమాధుల్లో ఉండేది దుర్వాసన కదా. ఎవరన్నా చేస్తారా? ఈరోజు మనకి కరెంట్ లేదు, లేకపోతే ఏసీ లేదు,
గాలి లేదు, సమాధుల దగ్గరికి వెళ్ళి పడుకుంటే రాత్రికి చల్లగా ఉంటుంది అని ఎవడన్నా పడుకుంటాడా? కనీసం పట్ట పగల కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఆడవాళ్ళు అయితే మరిని అసలు ఆ దాదాపులకే వెళ్ళరు. ఎందుకని? ఏదో ఒక భయం. ఏమీ ఉండదు అక్కడ. చచ్చిన శవాలు, చచ్చిపోయిన ఎముకలు తప్ప ఏమీ ఉండదు. కానీ అక్కడ ఇతను నివాసం చేస్తూ ఉన్నాడు, చచ్చిన స్థితిలో ఉన్న. చూడండి, చాలామంది పరిస్థితి కూడా ఇట్లానే ఉంటుంది. చచ్చిన వారితో సహవాసం అనగా జీవము లేని వారితో. జీవం అంటే శరీరంలో జీవం ఉంటుంది, కానీ ఆత్మీయ వెలుగు లేని వారితో, ఆత్మానుసారమైన జీవితం గురించి, సత్యము, నీతి, పరిశుద్ధత, యథార్థత, నీతి న్యాయములు జరిగించని వారితో, అన్యాయస్తులతో, అక్రమకారులతో, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాపులైన వారందరితో కలిసిపోతూ సహవాసము చేస్తూ ఉంటారు. జీవము కలిగిన వారితో సహవాసము చేయరు. అన్యులతో, అక్రమకారులతో సహవాసము చేస్తారు. దుష్టులతో సహవాసము చేస్తారు. దేవునికి ఇష్టము లేని వారితో సహవాసం చేస్తారు. విశ్వాసులు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదు అంటే వాళ్ళతోనే సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మన బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం, ఆల్రెడీ మనకు ముందు మనం చూసాం ఆ విషయాన్ని. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు. వారు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెలను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే, ఎవరితో సహవాసం చేయొద్దన్నాడు? మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీయులు, ఈ ప్రజలతో నీవు సహవాసం చేయవద్దు. అంతేకాదు వారిని నీతో సహవాసం చెయ్యనియ్యవద్దు. ఎందుకు అంటే వారు నీ హృదయమును వారి యొక్క దేవతల తట్టు త్రిప్పివేస్తారు అని జీవము కలిగిన దేవుడు చెప్పుచున్నాడు. అయితే ఈయన ఏం చేశాడు? దేవుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్నా కూడా మాట్లాడని ఈ యొక్క సీదోనీలు, ఎదోమీలు, అమ్మోనీలు, హిత్తీల యొక్క దేవతలు ఆరాధించేటువంటి వారిని, అలాంటి ఆరాధించే ప్రజలను ఈయన మోహించాడు కదా. ఐగుప్తీయులు వాళ్ళు కూడా విగ్రహాలను ఆరాధించేవాళ్ళు. అయితే జీవం కలిగిన దేవుడు ఏం చెప్పాడంటే సొలొమోనుకి, నీవు వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాళ్ళని నీతో సహవాసం చేయకుండా జాగ్రత్తగా ఉండు. నువ్వు వాళ్ళని విమర్శించటం కాదు, వాళ్ళని దూషించటం కాదు, నీవు జాగ్రత్తగా ఉండు అంటే ఏం చేశాడు ఈయన? ఆ మాట విని జాగ్రత్తగా ఉండటమే కాకుండా ఐగుప్తు రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు ఇంకా ఇతరమైన పరస్త్రీలను ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు? నేను రాజును కదా, నాకు తెలుసు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుని మాట లెక్క చేయని, నిజంగా దయ్యము కార్యములు ఎలాగుంటాయంటే దేవుని వాక్యాన్ని, దేవుని మాటను కొంచెం కూడా లెక్క చేయకుండా చేసే ఆ యొక్క ఆత్మ, లోబడకుండా చేసేటువంటి ఒక చీకటి, ఒక పాపపు ఆత్మ, అది అపవిత్ర ఆత్మ. ఇక్కడ కూడా మనం చూస్తాం, అపవిత్రాత్మ పట్టినవాడు కదా. అపవిత్రపరిచే ఆత్మ, పరిశుద్ధతను పాడు చేసే ఆత్మ. ఈ యొక్క ఆత్మ చాలా మందిలో పనిచేస్తూ ఉంటుంది. నీకున్న పరిశుద్ధతను పాడు చేయడానికి, నీ నీతిని, నీ యొక్క పరిశుద్ధతను పాడు చేసి నీలోనికి పాపమును తీసుకొచ్చి, వ్యభిచారాన్ని తీసుకొచ్చి, ఏదో ఒక స్త్రీలో పురుషుల్లో లోపల తీసుకొచ్చి నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ఈ అపవిత్ర ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి.
అలాగే ఈ యొక్క అపవిత్ర ఆత్మ ఇతనిలో పనిచేస్తూ ఉంది. చూడండి, ఎవరితో సహవాసం చేస్తున్నాడు? అన్ని జనులతో. ఆ నోరుండి మాట్లాడవు, కాళ్ళుండి నడవవు, చేతులుండి ఈ పని చేయలేవు, ముక్కుండి వాసన చూడలేవు. అలాంటి ఈ హిత్తీలు, అమ్మోనీయులు, మోయాబీలు చేసేటువంటి ఆ యొక్క దేవతల తట్టు ఆయన కూడా తిరిగిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ అలాగ చేసిన దాన్ని బట్టి అతనికి ఇచ్చిన జ్ఞానము, అతనికి ఇచ్చిన ఐశ్వర్యము, అతనికి ఇచ్చిన ఘనత నిలబెట్టుకోలేకపోయాడు. దేవుడే చెప్పాడు, నువ్వు జ్ఞానమే అడిగావు కానీ నీకు ఘనతను, ఐశ్వర్యాన్ని అన్ని నేను ఇస్తున్నాను నేను చెప్పాడు. ఇచ్చాడు కూడా. కానీ తృప్తి లేని బ్రతుకు, తృప్తి లేని బ్రతుకు. చివరికి దావీదు వలె అతని హృదయము దేవునికి యథార్థంగా లేదు. యథార్థతను కోల్పోయాడు. చూసారా, ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఇలాంటి చీకటిలో ఉన్న వారితో సహవాసం చేయటం, అసత్యములో ఉన్న వారితో సహవాసం చేయటం, త్రాగుబోతులతో నివాసం చేయటం. వీళ్ళందరూ చచ్చిన వారి లెక్కలోకి వస్తారు. అంటే వేశ్యలతో, అంటే పాపములో ఉన్నవారు దేవుని దృష్టిలో ఆత్మీయంగా చచ్చిన వారి లెక్కలో వస్తారు. తాగుబోతులతో, వేశ్యలతో, వ్యభిచారులతో నివాసమును ఏర్పాటు చేసుకుంటారు. మంచివాళ్ళతో సహవాసం చేయరు. మంచివాళ్ళతో సహవాసం చేయటం ఇష్టం ఉండదు. ఇంటి వారితో సహవాసం చేయటం ఇష్టం ఉండదు. కుటుంబంతో సంతోషించడం ఇష్టం ఉండదు. కుటుంబాన్ని పోషించడానికి ఇష్టం ఉండదు. పక్కోళ్ళు పోషిస్తూ ఉంటారు వెళ్ళి. చూడండి, ఇక్కడ ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే, మంచివారితో, తన తల్లిదండ్రులతో ఉండటానికి ఇష్టం లేదు, తన భార్యతో, తన బిడ్డలతో ఉండటానికి ఇష్టం లేదు, ఎన్ని చెప్పినా వినే స్వభావం లేదు, ఎంత బంధించినా అతను ఆగటం లేదు. కట్లు తెంపుకొని అయ్యా వద్దు, నువ్వు చేయొద్దు అంటే అక్కడికే వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? ఆ సమాధుల్లోనికే వెళ్తాను, ఆ చర్చిన వాళ్ళ దగ్గరికే వెళ్తాను, ఆ పాపంలో ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్తాను, ఆ లోకంలో ఉన్న వారి దగ్గరికే వెళ్తాను. నాకు ఇక్కడ ఇష్టం లేదు కదా. ఇంట్లో ఉన్న వాళ్ళతో సంతోషించలేరు, ఇంట్లో ఉన్న వాళ్ళతో సమాధానంగా ఉండలేరు. అలాంటి స్థితిలో ఇతను ఉన్నాడు. ఇంటి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. అయ్యో నా భర్త, అయ్యో నా కుమారుడు, అయ్యో నా తండ్రి ఎక్కడున్నాడు? ఎప్పుడు చూసినా సమాధుల్లోనే ఉంటున్నాడు. ఎంతమంది ఈ రోజున అలాగే ఏడుస్తూ ఉన్నారు. ఎంతమంది అయ్యో నా భర్త తాగి కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు, బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు, అయ్యో ఇంట్లో కాలు నిలబడకుండా ఎక్కడెక్కడికో పరిగెడుతున్నారు. ఎంతమంది రోజు ఏడుస్తూ ఉన్నారు. ఎన్ని కుటుంబాలలో ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇవి దయ్యం పట్టిన కార్యాలు, దయ్యపు కార్యాలు, ఈ అపవిత్రపరిచే కార్యాలు. పాపము అనేది అది ఒక అపవిత్ర ఆత్మ, చీకటి. పరస్త్రీలతో ఉండటానికి ఇష్టపడతారు కానీ తన భార్యతో ఉండడానికి ఇష్టపడరు. పరపురుషులతో ఉండటానికి ఇష్టపడతారు కానీ తన భర్తతో ఉండటానికి ఇష్టపడరు. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దయ్యము పట్టిన వాని యొక్క క్రియలు. అలాగే ఇతను కూడా తన ఇంటి వారితో సంతోషించడం, తన గ్రామస్తులతో సంతోషించడం, తన యొక్క ప్రజలతో సంతోషించడం అతనికి ఇష్టము లేదు. ఎప్పుడు చూసినా ఎక్కడుంటాడు? కొంతమంది అడ్రస్ ఎక్కడంటే పలాని ఇంటికాడు ఉంటాడు. ఎక్కడ ఉండడు? పలాని ఇంటికాడు ఉంటాడు. అర్థమైపోతుంది. ఇంకా కొంతమంది అడ్రస్ ఎక్కడ ఉంటుంది? పలానా బీర్ షాపు, పలానా మందు షాపులో ఉంటాడు. వాళ్ళ అడ్రస్ అది. ఈయన అడ్రస్ ఎక్కడుంటాడంటే సమాధుల దొడ్లో ఉంటాడు. ఈయన అడ్రస్ అది. మరి నీ అడ్రస్ ఎక్కడ? నీ అడ్రస్ ఎక్కడుంది? కొంతమంది అడ్రస్ ఉంటుంది. ఆయన ఎక్కడుంటాడంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఉందా అలాంటి అడ్రస్? బైబిల్లో ఎక్కడ ఉందా? బైబిల్లో ఉందా అడ్రస్? ఉంది. నాబోతు ఎప్పుడు వస్తాడంట బయటికి? యెజబెల్ రాణి ఒక ఉత్తరం రాసి పంపింది కదా, చంపించడానికి యుక్తి పన్నాగం పన్ని, అతను మామూలుగా అయితే బయటికి రాడు, మీరు ఉపవాస ప్రార్థనను ప్రకటించినట్లయితే ఖచ్చితంగా ఆయన ఉపవాస ప్రార్థనకి వస్తాడు. ఈయన అడ్రస్ ఎక్కడ? ప్రార్థన. ఈయన అడ్రస్ ప్రార్థనా జీవితం. కానీ ఈ అడ్రస్ చాలా మందికి ఉండట్లేదు. ఇప్పుడున్న అడ్రస్ ఏంటంటే వేశ్యల దగ్గర ఉన్నాడు, లేకపోతే ఎక్కడో పరపురుషునితో ఉన్నది, అక్కడుంటాడు, అక్కడుంటుంది. ఇది అడ్రస్ కొంతమందిది. పిల్లరా, ఇది నీ ఆత్మను నాశనం చేస్తుంది.
పాపమునకు జీతము మరణము. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు మరణము, నాశనము, నరకానికి వెళ్ళకూడదని ఈరోజు కూడా ఆయన నిన్ను హెచ్చరిస్తాడు, ప్రేమతోనే, కోపంతో కాదు. ఒకవేళ నీ బలహీనతను బట్టి అలాంటి పాపము స్థితిలో నీవు ఉన్నప్పటికీ యేసయ్య నీ దగ్గరకు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క సమాధుల్లో ఉన్నవాడు, పనికిరానివాడు, లోకానికి ఎవరికి పనికిరానివాడు, అయినా ఆయన్ని కూడా యేసయ్య ప్రేమించాడు. ఈరోజు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నీవు ఆ పాపములోనే ఉండి ఆ పాపములోనే నశించి నరకానికి వెళ్ళకూడదని యేసయ్య ఈరోజు నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే పాపం చేసినంత మాత్రాన్ని తోసేసేవాడు కాదు. అలాగని పరలోకాన్ని తీసుకెళ్ళిపోడు పాపంతో, నువ్వు ఇక్కడ విడిచిపెడితేనే. అందుకే ఆయన వచ్చాడు. ఆయన లోకానికి రావటమే కారణం ఏంటి? నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే మూడవ వచనం, వాడు సమాధులలో వాసము చేసడి వాడు, ఇంకా సంకెళ్లతోనైనను ఎవడును వారిని బంధించలేకపోయాను. చూడండి, ఈ సంకెళ్ళు అనగా ఏంటో తెలుసా? చట్టాలు, న్యాయాలు, న్యాయస్థానాలు, కోర్టులు, ఇవి అన్నమాట. వీటితో ఇతన్ని బంధించలేము. బా ఇది మంచిది కాదు అంటే అది నా ఇష్టం అంటాడు కదా. పోలీసు వాళ్ళు ఈ రోజుల్లో రౌడీ షీటర్స్ కొంతమంది ఉంటున్నారు. వాళ్లకు చట్టాలే భయపడుతున్నాయి కానీ చట్టాలు వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాయి. బంధించి వాళ్ళని ఇరగ్గొట్టి మరలా తప్పు చేయకూడదని చేస్తే ఎన్ని దెబ్బలు తిన్నా మరలా అదే పని చేస్తాం. లేదని చెప్పి కొన్ని నెలలు, సంవత్సరాలు జైలు వేసి మళ్ళీ వదిలితే మరలా అదే పని. ఎందుకంటే వీళ్ళకి చట్టాలు పనికిరావు, సంకెళ్ళను తెంపేస్తారు. వాళ్ళ చట్టమే వాళ్ళకి న్యాయం, వాళ్ళ ఇష్టమే వాళ్ళ యొక్క చట్టం. కనుక ఎంతమంది చట్టాలు పెట్టినా, ఎంతమంది తప్పురా అబ్బాయి ఇది న్యాయం కాదు అన్నా కూడా మేము ఇదే చేస్తాం, అది నా ఇష్టం, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో, ఏం చేసుకుంటావు చేసుకో, ఏ కేసు పెట్టుకుంటావో పెట్టుకో. ఇదేంటంటే నీతి న్యాయాలకి లొంగే స్వభావము కాదు. సంకెళ్ళతో బంధించలేరు. ఇతన్ని కూడా సంకెళ్ళతో బంధించలేని పరిస్థితి. ఈ సంకెళ్ళు మంచి అతనికి నచ్చదు, మంచితో అతన్ని ఎవరు అదుపు చేయలేకపోయారు కదా. చాలామంది, కొంతమంది ఉన్నారు మనకు తెలుసు, కొంతమంది స్టువార్ట్పురం దొంగలు అలాంటి వాళ్ళు ఈ రోజున అప్పుడు లేరు, చాలామంది మారిపోయారు. మన మధ్యలో కూడా ఇంతకు ముందు వచ్చి సాక్ష్యం చెప్పేవాళ్ళు, తిమోతి గారు, యేసుదాసు గారు. చూడండి, వాళ్ళు దొంగతనం చేసి పోలీసు వాళ్ళకు దొరికితే వాళ్ళని ఎంత కొట్టినా కూడా ఏ ఒక్క విషయం కూడా చెప్పేవాళ్ళు కదంట. ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు పీక దాకా ఇసుకలో కప్పెట్టేవాళ్ళంట. పీక దాకా కాళ్ళు చేతులు మొత్తం, తలకాయ మాత్రం బయట నుంచి పీక దాకా కప్పిపెట్టి బూటు కాళ్ళతో తన్నేవాళ్ళంట తలకాయల మీద. అయినా కూడా వాళ్ళు ఏమీ చెప్పేవాళ్ళు కాదు. చూడండి ఎంత కఠినమైన హృదయం అంటే, దయ్యములో పట్టిన వాళ్ళ హృదయం కఠినంగా ఉంటుంది. చెప్పనే చెప్పరు, చచ్చినా చచ్చిపోతారు కానీ వాళ్ళు తప్పును మాత్రం ఒప్పుకోరు, దయ్యములు పట్టిన వాళ్ళు. కానీ అలాంటి వారిని ఎవరు మార్చారు? స్టువార్ట్పురం అనేది అది వాళ్ళ ప్రాంతం కాదు. అక్కడక్కడ ఉన్నటువంటి ఈ దొంగలందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఎలా పెట్టారంటే అక్కడ ఈ సాల్వేషన్ ఆర్మీ సైనికులు, ఆ యొక్క దేవుని సేవకులు, అయ్యా వీళ్ళందరినీ మేము మారుస్తాము అన్నారు. మీరు మార్చలేరు, మేము మారుస్తామన్నారు. ఎట్లా మారుస్తారయ్యా? మేము ఇంత కొట్టినా, ఇంత శిక్షించినా వీళ్ళు మారట్లేదే, కాళ్ళు చేతులను కొట్టిన వీళ్ళు మారట్లేదే, మీరు ఎలా మారుస్తారు? అయ్యా మా దేవుడు మార్చే శక్తి కలిగిన వాడు, మా మాట వినండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు అడిగారు, ఏం కావాలి మీకు? ఓకే, ప్రభుత్వం దగ్గర నుంచి కొంత పొలాలు, ఒక మనిషికి ఇంత అని పొలాలు ఏర్పాటు చేయండి, ఒక ఏరియాని ఏర్పాటు చేయండి, వాళ్ళ కొరకు ఒక ఊరిని ఏర్పాటు చేయండి అంటే అప్పుడు ఆ స్టువార్ట్పురం అనేది చాలా ఖాళీగా ఉన్న ఎడారి లాంటి ఇసుక స్థలం. అయితే ఆ స్థలాన్ని ఇచ్చారంట గవర్నమెంట్ వాళ్ళు. ఇస్తే అక్కడ ఉంచి అక్కడ పెట్టి అక్కడ దేవుని సువార్తను ప్రకటించిన, దేవుని ప్రేమను ప్రకటించడం మొదలుపెట్టారు. మొదలు పెడితే ఈ దొంగలు ఒక్కొక్కరు మారటం మొదలుపెట్టారు, పశ్చాత్తాపం రావటం అయింది. అయ్యో నేను చేసిన తప్పు వాళ్ళకి అది అర్థమయ్యేది, యేసు ప్రభు మా కొరకు ఇలాగ త్యాగం చేశాడని అర్థమైనప్పుడు వాళ్ళ యొక్క వృత్తిని మెల్లగా వదలటం
ప్రారంభించారు. ఈ రోజున ఆ స్టువార్టపురం అలాగపోయి సువార్తపురంగా మారిపోయింది. ఈరోజు ఒక్క దొంగ లేడు. ఆ దొంగలు మన మధ్యలో కూడా వచ్చి సాక్ష్యం చెప్పారు. తెలుసా మీకు? చాలామందికి ఈ గ్రామంలో తెలుసు, సాక్ష్యాలు విన్నారు. ఈ రోజున వాళ్ళు అలాంటి వాళ్ళు మారడమే కాదు, వాళ్ళు దేవుని సువార్తను చెప్పి అనేకులను దేవుని వైపు తిప్పారు. ఎవరు మారుస్తారు వీళ్ళని? ఈ దయ్యములు పట్టిన వాళ్ళు ఎవరు మార్చగలరు? చట్టం మార్చలేదు, చట్టం వాటిని కంట్రోల్ చేయలేదు, పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేరు. కానీ దేవుని యొక్క ప్రేమ వాళ్ళని మార్చివేసింది. దేవుని యొక్క ప్రేమ వాళ్ళని పూర్తిగా మార్చేసింది. వాళ్ళు పరిశుద్ధులుగా మార్చేసింది. అందుకే ఎలాంటి పాపినైనా, ఎంత గొప్ప ఘోర పాపినైనా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఎవరు నశించకూడదని ఆయన యొక్క ఉద్దేశము. కనుక ఇతను ఎవరు సాధు చేయలేకపోయారు, ఎలాంటి సంఖ్యలు కూడా అదుపు చేయలేకపోయారు. దేవుని వాక్యంలో ఇంకొకటి ఉన్నది, సాధు చేయలేంది. ఏంటో తెలుసా? ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏం చెప్పాడు? 4వ వచనంలో, ఎవడను వానిని సాధు పరచలేకపోయెను. బైబిల్లో ఇంకొకటి ఉంది, సాధు చేయలేంది. ఏంటో తెలుసా? నాలుక కదా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఈ నాలుక గురించి ఉంటుంది. ఆ పెద్ద వాడనైనా చుక్కానితో సాధు చేయవచ్చు, తిప్పచ్చు ఎటు కావాలంటే అటు. గుర్రమును కళ్ళెంతో ఎటు కావాలంటే అటు మలచొచ్చు. కానీ నాలుకను ఏ నరుడును సాధు చేయలేడంట. అలాగే ఇక్కడ చూస్తే ఈ దయ్యం పట్టిన వాడిని కూడా సాధు చేయలేకపోయే. లోపల దయ్యం ఉంటే నాలుక ఇంకా ఎగిరి పడుతుంది కదా. లోపల దయ్యం ఉన్నప్పుడు ఈ నాలుక ఇంకా ఎగిరి పడుతుంది. అది అవయవాల్లో చిన్నదైనా కూడా అగ్ని లాంటిదంట. ఆ అడవికి చుచ్చిపెట్టే అగ్ని లాంటిదంట ఈ యొక్క నాలుక. చూడండి, ఇక్కడ మనం చూస్తే అలాగా ఇతని యొక్క జీవితం కూడా సాధు పరచలేని పరిస్థితిలో ఉంటా ఉన్నాడు. ఇంకా సంఖ్యలను తుత్తునీలుగా చేసేవాడుగా ఉన్నాడు. 4వ వచనంలో సంఖ్యలను తుత్తునీలుగా చేసి, అంటే దుష్ట బలముతో నిండిన వాడు, దయ్యాల బలముతో నిండిన వాడు కదా. దయ్యము పట్టిన వాడికి చాలా బలం ఉంటుంది, తెలుసా మీకు? ఒకసారి నేను చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ ఒక సాయంకాలం సమయంలో ఒక గేటు దగ్గర అలా కుర్చీలో కూర్చున్నప్పుడు, ఒక సేవకుడితో మాట్లాడుతూ కూర్చున్నప్పుడు ఒక ఆమెను తీసుకొచ్చారు, దయ్యం పట్టిన ఆమెను. వాళ్ళు ఆల్రెడీ ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచి ఇద్దరు లేచి వచ్చేసారంట, యవనస్తులు. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత దయ్యం పడితే ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇక్కడ పక్కన చర్చి ఉంది, ఆ చర్చికి అంతకుముందు ఎన్నెన్నో చేశాడంట పాపం, ఎన్నో తిప్పలు పడ్డాడు, కానీ ఆ దయ్యం పోలా. అయితే ఒక 4 మగ మనుషులు పట్టుకుని, ఒక 2 ఆడవాళ్ళు కూడా ఉండి ఆమెను పట్టుకుని లాక్కొచ్చారు. గేటు దాకా వచ్చింది. బాగానే గేటు దాకా వచ్చిన తర్వాత అంటది, నేను లోపలికి అడుగు పెట్టను అంటదే. నువ్వు లోపలికి రావాలంటే ఒక్క ఇసిరిసిందంట. 4 మగోళ్ళని ఇసిరేసింది ఒక్క దెబ్బతో. ఇసిరేసి ఆ చీకట్లో పరిగెత్తుకుపోయింది. రాత్రి సమయంలో 8-9 గంటల టైంలో పరిగెత్తుకుపోయింది. పరిగెత్తిపోతే మరలా ఎలాగో గట్టిగా పట్టుకుని లాక్కొచ్చి తీసుకొచ్చి పెట్టారు. చూడండి, ఒక ఆడ మనిషి మామూలుగా అంత బలం ఉండదు, కానీ 4 మగవాళ్ళని జయించిందంటే ఏ బలం అది? దయ్యాల బలం, దుష్ట శక్తుల బలం. అప్పుడు జస్ట్ మేమేం చేసాము, ఆ సేవకుడు నేను ఇద్దరమే ఉన్నాం. ఒక్క దేవుని జై జయేసని పాట పాడేవంతే, ఇంకా ప్రార్థన కూడా చేయలే. ఆమె కోసం ప్రార్థన కూడా చేయక ముందే ఒక పాట పాడేసరికి దయ్యం పెట్టిపోయిందో నార్మల్ అయిపోయింది, నార్మల్గా ఉంది. తర్వాత ఆమెకు ప్రార్థన చేసి పంపించారు. దేవుని దేవుల మరలా ఆ దయ్యము అని అంత బలమైనటువంటిది. శరీరంలోనూ బలమే, నాలుకలోనూ బలమే, ఇంకా అన్ని విధాలంగానూ బలంగానే ఉంటుంది. దయ్యము పట్టిన వాళ్ళు మాటలే వేరుగా ఉంటాయి. వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పలేం. ఆ మాటలు ఎలా ఉంటాయంటే భయంకరంగా ఒక వాతలు పెట్టినట్టు ఉంటాయి, కానీ తిరిగి సమాధానం చెప్పడానికి మన దగ్గర సమాధానం ఉండదు. దయ్యముల యొక్క బలము, దయ్యముల యొక్క జ్ఞానము కనుక మనుషులను పాడు చేస్తూ ఉంటాయి. అలాంటి దయ్యములు పట్టినటువంటి వ్యక్తి ఎవరి కంట్రోల్లోనూ లేకుండా ఉంటా ఉన్నాడు.
ఇతని విషయంలో నీతి, న్యాయము, చట్టము ఏమీ పనికిరాదు. అతని ముందు చట్టము, న్యాయం మాట్లాడితే నాకు తెలుసులే అంటాడు, నేను చేసిందే రైట్ అంటాడు. తనకు తానే ఏదనుకుంటే అదే రైట్, ఏది మాట్లాడితే అదే రైట్, ఎవరు కాదంటానికి లేదు. ఇది దయ్యముల యొక్క ఆత్మ. వాళ్ళకి ఏది నచ్చదు, మంచి అనేది నచ్చదు. ఎప్పుడు కీడు చేయటం, ఎప్పుడు దుర్మార్గమైన పనులు చేయటం, ఎప్పుడు ఎవరినో కొంపలు ముంచడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది దయ్యముల యొక్క ఆత్మ. చూడండి, మనం దేవుని వాక్యాలను చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మా తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి ఏం మాట్లాడును. వాడు అబద్ధికునకు జనకుడునై ఉన్నాడు. చాలండి, ఇక్కడ చూడండి, మనం చూస్తే ప్రభువారు చెప్తూ ఉన్నటువంటి మాటలు ఇవి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చ, ఆ తండ్రి ఎవరు? సాతానుడు. సాతాను యొక్క దురాశలేంటి? నరహత్య చేయటం, అబద్ధాలు చెప్పడం, నాశనం చేయటం, పాపంలో దింపడం, వ్యర్థమైన వ్యసనాల్లోకి దింపడం, ఆ వ్యక్తిని, ఆ జీవితాన్ని గందరగోళం చేయటం. మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాదు. సత్యం అంటే ఆడికి ఇష్టము ఉండదు. అంతేకాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడుచున్నాడు. ఇంకా ఏముంది? వాడు అబద్ధికుడును, అబద్ధానికి అబద్ధము పుట్టటమే అక్కడి నుంచి పుట్టిందంట. అబద్ధమునకు జనకుడు, అబద్ధాన్ని జన్మింపజేసిన వాడు సాతానుడు. అంటే అబద్ధం ఆడేవాళ్ళు ఎవరు సంతతి? సాతాను యొక్క సంతతి. నరహంతకులు ఎవరి సంతతి? సాతాను యొక్క సంతతి. సాతాను యొక్క దురాశలు నెరవేర్చేవారు ఎవరి సంతతి? సాతాను యొక్క సంతతి. కనుక ఈ సాతానుడు చేసే పని, ఈ దయ్యములు పట్టిన వాళ్ళు చేసే పని నాశనము, నష్టము, పాడు, కీడు, ఇలాంటి పనులే చేస్తారు. నెమ్మది లేకుండా చేస్తారు, సమాధానం లేకుండా చేస్తారు. ఒక్కళ్ళు ఉన్నారంటే కుటుంబంలో, ఇక ఆ కుటుంబం గందరగోళంగా ఉంటుంది అనమాట. ఆ కుటుంబం అంతా గందరగోళం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది చెన్నైలో ఉండగా. పాపం ఆ భార్య భర్తలు ఇద్దరు కష్టపడతారు, కానీ సాయంత్రానికి ఫుల్ తాగేస్తాడు. పిల్లలని పట్టుకుని కొడతాడు, భార్యని పట్టుకుని కొడతాడు, ఇష్టం వచ్చినాడు, ఒక్క పైసా ఇంట్లో ఇవ్వడం. ఆ ఆడపిల్లలందరూ ఎంత భయంకరంగా, ఆ అమ్మాయి పాపం, ఆ తల్లి అక్కడక్కడ పని చేసుకుని అడుక్కుని పిల్లల్ని పెంచుకుంటా వచ్చేది. ఆ కుటుంబంలో ఎప్పుడు నెమ్మది ఉండదు. ఎప్పుడు చస్తాడా, ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అయితే ఒక పక్క భర్త పోగొట్టుకోలేదు, ఏం చేసేది? ఆ బాధ తట్టుకోలేకపోయేవాడు. అలాగే దేవుని సన్నిధికి వచ్చేవాడు, ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేసేవాడు. పాపం అతడు ఒకరోజు ఏమైందంటే సడన్గా పైకి కింద పడి చనిపోయాడు. ఒక పని చేస్తూ పైన కింద పడి నడువిరికి చచ్చిపోయాడు. ఎంత దయ్యాలు చూడండి! ఆ కుటుంబము నెమ్మది లేకుండా చేసేసేది. త్రాగుడు అనేది కూడా ఒక దయ్యము, కంట్రోల్ లేకుండా చేసే దయ్యము. చూడండి, వాళ్ళని ఏం చేస్తుందంటే ఈ దయ్యము వాళ్ళ యొక్క మర్యాదను కూడా పాడు చేస్తుంది. చెన్నైలో ఒక అతను రాజకీయ నాయకుడు. అయితే సాయంకాలం అయ్యేసరికి ఫుల్గా డ్రింక్ తాగేసేవాడు. తాగేసి ఎక్కడెక్కడో పడుకుంటా దొర్లుకుండా బుర్రలో వస్తే వచ్చేవాడు, లేకపోతే లేదు. పాపం భార్య వెళ్ళి అతన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళి తీసుకొచ్చి చక్కగా స్నానం చేయించి అన్నం పెట్టి పడుకోబెట్టుకునేది. రోజు ఇది పని అయిపోయేది అన్నమాట. అందరూ కూడా నానా రీతిలుగా అసహ్యంగా తిడుతూ మాట్లాడుతూ ఉండేవాడు. మళ్ళీ తెల్లారిపాటికి ఎలా ఉండేవాడు? టిప్పు టప్పు వైట్ అండ్ వైట్ వేసేవాడు. రాజకీయ నాయకులు వైట్ అండ్ వైట్ వేస్తారు కదా, వైట్ అండ్ వైట్ వేసి రాజకీయాలు తిరుగుతూ ఉండేవాడు. నాకు ఎంతో మర్యాద ఉందనుకునేవాడు.
దీనికి ఎలా చేయాలి, ఎలాగ మార్చాలి, ఏం చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసింది. ఒకరోజు ఏం చేసిందంటే ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళింది. వెళ్తే అయ్యగారు తాగేసి బురదగుంటలో డ్రైనేజీ పక్కన బురదలో పడి దొర్లాడుతూ ఉన్నాడు. తెల్ల బట్టలేమో మొత్తం మురికైపోయి ఉన్నాయి. వాస్తవం ఎడాపెడ 4 ఫోటోలు తీపిచ్చేసింది. 4 ఫోటోలు తీపిచ్చేసి మరలా యథా రాజా తథా ప్రజ అన్నట్టు భుజం వేసుకుని ఆమె తీసుకొచ్చి పాపం భార్య అంతా సర్దుకుని స్నానం చేయించుకుని భోజనం పెట్టి పడుకోబెట్టింది. అంతా అయిపోయింది. తెల్లారి పొద్దున్న అయ్యగారికి లగ్గాన టీ తీసుకురా, టీ తీసుకురా అంటే టీ తీసుకొచ్చేసింది. తర్వాత అయ్యగారు న్యూస్ పేపర్ చదువుతా ఉన్నాడు. ఈలోపు అవి ఏం చేసింది, ఇప్పుడు బాగున్నాడు కదా అని చెప్పి, మైండ్ బాగుందని చెప్పి ఫోటోలు తీసుకొచ్చి, అయ్యా ఎవరి ఫోటోలు చూడయ్యా అంత చూస్తే అది ఎవడో పిచ్చోడు ఎక్కడ పడి దొర్లాడుతాడు, వాడు ఫోటోలు మనకెందుకు తీపడే అన్నాడు. లేదు 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 ఒకసారి చూడు, ఎవరో చూడు, గుర్తుపట్టు అన్నాడు. ఈ ఎవరో మనకేం తెలుసు, ఏం కనపట్ల మాకు, ఎవడేడు అంటాడు. ఎవడు కాదు, నిన్న సాయంత్రము నీ పరిస్థితి ఇది చూడు, ఇప్పుడు చూడు కనపడుతున్నా నీ ముఖం, కరెక్ట్గా చూడు అంటే నిజమే నా ఫోటోనే ఇది అంటే, ఇంత దౌర్భాగ్యంగా ఉన్నానా నేను? నిన్న కాదయ్యా, రోజు నీ బ్రతికింతే, రోజు నీ బ్రతుకు ఇంతే ఉంది. నిన్నెంత తూ అని వస్తున్నారు తెలుసా నీకు అనేటప్పటికి అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు ఆయన. కళ్ళు తెరుచుకుని ఇక ఆ రోజు నుంచి తాగటం అంటే ఏం చేస్తుంది, అతనుకున్న మర్యాద అంతా, పగలంతా ఒక మర్యాద ఉంటే సాయంకాలానికి తూ అనే బతుకు వచ్చేసేది. ఏంటి, ఎవరు చేసేది పని అంటే, ఒక దురాత్మ తన జీవితంలో పైకి రాకుండా, మర్యాద లేకుండా చేసేది ఈ దయ్యాలే కార్యాలే. దయ్యాలు మర్యాద లేకుండా జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. 4వదిగా మనం చూస్తే చూడండి అక్కడ కేకలు, 5వ వచనం, వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధులలో కొండలలోనూ కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చేస్తున్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలు ఎక్కడ కేకలు వేస్తున్నాడు, చచ్చిన వారి మధ్యలో కేకలు వేస్తున్నాడు. దేనికి కేకలు వేస్తున్నాడు, ఒకవేళ రాళ్లతో కొట్టుకున్నప్పుడు, గాయాలైనప్పుడు ఆ బాధ తట్టుకోలేక కేకలు వేస్తాడు. కొట్టుకున్నప్పుడు ఏమో తెలియదు. దయ్యాలు పట్టినోడికి ఏంటంటే, దయ్యాలు ఏం చేస్తాయంటే కొట్టుకో అంటాయి. కొట్టుకున్న తర్వాత ఆ నొప్పి బాగా తట్టుకోలేక మరలా కేకలు వేస్తాడు. ఒక ఉరేసుకున్న ఒక వ్యక్తి, పొరపాటున బతికిన వ్యక్తి చెప్పినట్టు మాటలు ఏంటంటే, చుట్టూ దయ్యాలు మూగాయంట. మూగి నువ్వు ఊరేసుకో అంటాయంట. ఊరేసుకున్న తర్వాత చుట్టూ ఎవరు ఉండరంటారు మొత్తం. అప్పుడు దాకా స్నేహితుల్లాగా ఉంటారంట. ఆ ఉరి తాడు పీక పడగానే ఎటోళ్ళు పోతారంట. అప్పుడు అర్థమైంది, అదే నేనెందుకు వేసుకున్నాను ఊరి, నేనెందుకు వేసుకున్నాను, అయ్యో నన్ను రక్షించండి కేకలేస్తానికి ఎక్కడ ఉంటుంది, అప్పటికే పీక బిగిసిపోతాను కదా. ఎలాగో రక్షించబడిన వ్యక్తి, ఎవరో చూసి తప్పించిన వ్యక్తి చెప్తున్నాడు, ఇలా చేసి దయ్యాలు నన్ను ఊరేసుకో అని చెప్పినాయి. ఊరేసుకున్న తర్వాత ఒకడు లేడు అక్కడ. అప్పుడు దాకా నేనెందుకు ఊరేసుకున్నాను, నాకేం బాధ అని చెప్పి కేకలేశాను, కానీ ఎలాగో మీరు అందరూ నన్ను రక్షించారు, ఇది జరిగిన సంగతి అన్నాడు. అవును, నరహంతకుడు, నాశనం చేసేవాడు, నీ ప్రాణాన్ని పాతాళానికి నెట్టేసేవాడు. వేసుకో అంటాడు. చావు అంటాడు. నీకు ఇంట్లో మర్యాద లేదు, నీకెందుకు, ఇక్కడ చచ్చిపో. చావడము పరిష్కారము కాదు. అలాగ చంపుకున్నా నువ్వు చచ్చినా నువ్వు నరకానికే వెళ్తావు. కనుక కేకలు వేస్తూ ఉన్నాడు, గాయములతో కేకలు వేస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గర కేకలు వేయాలి, ఎక్కడ కేకలు వేయాలి? చాలామంది ఎక్కడ చెప్పుకోవాలో తెలియటం లేదు. ఎక్కడ ప్రార్థన చేస్తే, ఎక్కడ ఎవరికి మొక్కితే ఎవరు నిన్ను రక్షిస్తాడో తెలియని కేకలు వేస్తూ ఉన్నారు. తెలియకుండానే అరుస్తూ ఉన్నారు, కానీ సహాయం ఎక్కడి నుంచి దొరకటం లేదు. ఇలాగే ఒక చోట బైబిల్లో మనం చూస్తాము, 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం చూస్తే,
వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహమును కోసుకొనుచు నుండిరి. చాలా ఇక్కడ ఇక్కడ జరిగేది ఏంటి అంటే, ఇక్కడ ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పాను, ఏలియా అక్కడ మీరు 2 తలంపులతో ఎందుకు తడబడతారు, దేవుడు ఎవరో తెలియకుండా ఎందుకు తడబడతారు, నా దేవుడు జీవము కలిగిన యెహోవా దేవుడు, మీరు బయలుదేవతను మొక్కుతున్నారు కనుక ఒకవేళ ఈ సవాలు, ఈ యొక్క పందెం చూసుకుందాం రండి, మీ దేవుడు గొప్పవాడైతే ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి ఈ బలిని ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించేయాలి, మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ మా దేవుడు గొప్పవాడైతే నా దేవుడిని నమ్మండి, నీ దేవుడు గొప్పవాడైతే నీ దేవుడిని నమ్మండి. అలాగే నేను ఒక బలిని చేస్తాను, నా బలిపీఠం మీద ఉన్న బలిని ఆకాశం నుండి అగ్ని వచ్చి అది దహించినట్లయితే నా దేవుడిని మీరు నమ్మండి, తప్పకుండా 2 తలంపులు తడబడవద్దు, రండి తేల్చుకుందాం అని చెప్పినప్పుడు వచ్చారు అందరూ. ఇది కూడా మంచిదే కదా అని వచ్చిన తర్వాత ఫస్ట్ అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. ఎవరికి? బయలు దేవతను ఆరాధించే ఆ దేశ ప్రజలకి అవకాశం ఇస్తే వాళ్ళందరూ చేశారు. బలిపీఠం కట్టి చక్కగా బలిపీఠం మీద ఒక పశువును వధించి పెట్టారు. పెట్టి ఉదయం మొదలుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంచెం ప్రార్థన చేశారు, ఏమీ జవాబు రాలేదు. కొంచెం గట్టిగా ప్రార్థన చేశారు, జవాబు రాలేదు. కేకలు వేశారు, జవాబు రాలేదు. డ్యాన్సులు వేశారు, గంతులు వేశారు, జవాబు రాలేదు. ఏలియా అంటున్నాడు, ఒకవేళ ఆ బయలు దేవుడు ఒకవేళ నిద్రపోతున్నాడేమో లేపండి అన్నాడు. వీడికంకా మంటెత్తిపోయింది. బాగా మా దేవుడిని ఎక్కిరిస్తావు నువ్వు అని మంటెత్తిపోయింది. ఇంకా గట్టిగా అరిశారు. ఇంకా ఆయన అన్నాడు, అయినా కూడా సమాధానం లేదు కదా, ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడు, వినపట్లేదు, కొద్దిగా గట్టిగా అరవండి అన్నాడు. వీళ్ళకి ఇంకా మంటెత్తిపోయింది. అలా కాదు ఇలా కాదని చెప్పి వాళ్ళు ఏం చేశారు, బయలుదేవత అని చెప్పి కత్తులతో ఏం చేస్తున్నారు, శరీరాన్ని కోసుకు, ఇదిగో మా రక్తం నీ కొరకు చిందిస్తున్నాం, రా మాకు జవాబు అంటే. ఎక్కడుంది జవాబు? ఎక్కడ అరుస్తున్నారు వాళ్ళు? చచ్చిన ఎముకల మధ్యలో అరుస్తున్నట్లుగా, సమాధుల్లో అరుస్తున్నవాడు ఎలాగ అరిచాడో అక్కడ కూడా బయలుదేవతకు ఏమి లేదు, జీవము లేదు కనుక వాళ్ళకి సమాధానం రాలేదు. మధ్యాహ్నం వరకు అరిచారు, రాలేదు. రక్తం చిందించారు, రాలేదు. ఏ జవాబు రాలేదు. అలాగే ఉంది. ఆ తర్వాత ఏలియా అన్నాడు, వాళ్ళకి అలసిపోయి అన్నాడు, సరే ఇప్పుడు నా అవకాశం వచ్చింది అన్నాడు. ఓకే, తప్పదు కదా, చెయ్యి, నువ్వు చెయ్యి ప్రార్థన అన్నాడు. అప్పుడు ఏలియా ఏం చేశాడు, బలిపీఠం కట్టాడు, బలిని అర్పించాడు, ఆ పశు మాంసం తనమే పెట్టాడు, చుట్టూ గొయ్యి తవ్వించి నీళ్లు పోసాడు. దేంట్లో బలిపీఠం మీద నీళ్లు పోసాడు. ఆ కింద గుంట నిండిపోయే వరకు నీళ్లు పోసేసాడు. పోసి ఇదేంటిరా ఇలా చేస్తున్నాడు, నీళ్లు లేకుండా ఉన్నాం, అదే మా దేవుడు దీన్ని ఏం చేయలేకపోయాడు, నీళ్లు కూడా పోసేస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ ఏలియా జీవము కలిగిన యెహోవా నామం పేరట చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ అర్పణ ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకో, ఇక్కడ నీ నామం నిరూపించబడాలి అని 1-2 నిమిషాలు ప్రార్థన చేశాడంతే. ఆకాశం నుండి అగ్ని దిగింది, ఆ బలిపీఠమును దహించింది, ఆ నీళ్లు ఎండిపోయినాయి, మొత్తం బూడిదైపోయింది. అప్పుడు అందరూ అన్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని అందరూ కేకలేశారు. అయితే బయలుదేవతను పూజించే ఈ పూజారి ఉంటారు కదా, వాళ్ళు 450 మంది ఉన్నారంట. వాళ్ళందరూ పరారులో ఉన్నారు. ఇప్పుడు ఒక్కడిని కూడా వదలద్దామని అందరిని పట్టుకోండి. ఎక్కడ కేకలు వేస్తున్నారు ఈ రోజున, సమస్యల కొరకు ఎక్కడ కేకలు వేస్తున్నారు, ఎవరిని అడుగుతున్నారు, ఎక్కడ నీకు సమాధానం దొరుకుతుంది తెలియకుండా సతమతం అయిపోతూ ఉన్నారు జనాలు. జీవము కలిగిన దేవుడు చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు, నేనే జీవము కలిగిన యెహోవాను. చూసారు, అలాంటి దేవుడు ఏలియా పక్షంగా ఒక్కడే ఉన్నాడు. ఏలియా వాళ్ళు 450 మంది, అంతేకాదు దేశం జనాలందరూ వాళ్ళ పక్షంగా ఉన్నారు. కానీ ఒక్కడు చేసిన ప్రార్థన దేవుడు, ఆయన నిజంగా జీవం గల దేవుడు కనుకనే ఆయన జవాబును ఇచ్చాడు. ఇదేదో కట్టుకథ కాదు, ఇది రియల్గా జరిగిన చరిత్ర ఇది. కనుక ఈ రోజున చాలామంది కేకలు వేయాల్సిన చోట కేకలు వేయటం లేదు, ప్రార్థించవలసిన చోట ప్రార్థించటం లేదు. నీ సమస్యలు చెప్పుకోవలసిన వారి దగ్గర చెప్పుకోకుండా ఎక్కడెక్కడో సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు. సమస్యలు ఎవరు తీసివేసేది లేదు. ఏమనంటే అయ్యా అది మన కర్మ అంటారు తప్ప అంతకు మించి చేసేదేమీ లేదు. కానీ నీవు నమ్ముకున్న యేసు అలాంటి వాడు కాదు.
ఇంకా మనం చూస్తే ఆయన గాయపరుచుకుంటూ ఉన్నాడు. గాయపరుచుకుంటూ దయ్యాలు పట్టినోడు ఏం చేస్తాడు? గాయపరుచుకుంటూ ఉన్నాడు. వీళ్ళు కూడా అదేగా చేశారు. ఎవరు? ఏ ఆత్మీయులది? యేసు ప్రభువు నీ గాయపరుచుకోమని చెప్పడు. గాయమును కట్టేవాడు నీ దేవుడు, నిన్ను గాయపరుచుకోమని చెప్పేవాడు కాదు. ఇక్కడ బయలుదేవత దగ్గర ఏం చేస్తున్నారు వీళ్ళు? గాయాలు చేసుకుంటున్నారు. నువ్వు గాయం చేసుకోవాల్సిన పనిలే. నీ యేసయ్య నీ కొరకు గాయాలు పొందాడు. నీ యేసయ్య నీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధుని చేసి ఆయన సింహాసనం దగ్గర తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. అంతేగాని నువ్వు గాయపరచుకోవాల్సిన పనే ఉంది, నువ్వు చావాల్సిన పనే ఉంది. ఆయన నీ కొరకు మరణిస్తే, ఆయన నిన్ను రక్షించడానికి వస్తే, ఈ రోజున అది అర్థం కావట్లా ప్రజలకి. ఆయన మన కొరకు తన జీవితాన్ని సమర్పించేశాడు. మనం చావాల్సిన పని కాదు, మనము గాయం చేసుకోవాల్సిన పని లేదు. మన పాపము, మన శాపము, నీ యొక్క దోషములన్నీ ఆయన మోసి ఉన్నాడు. నమ్మితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడు. కనుక చాలామంది ఈ రోజుల్లో తమకు తామే గాయపరుచుకుంటూ ఉన్నారు. ఏ విధంగా గాయపరుచుకుంటున్నారు? ఏ విధంగా గాయపరుచుకుంటున్నారు? ఫుల్గా తాగేసి నేనే మగవాడిని అని చెప్పి బండి తోలుతుంటారు. దేనికో దానికి గుద్దుతారు. తలకాయ కాళ్ళలో చేతులు జరుగుతాయి. ఏంద్రా అంటే తాగేసి డ్రైవింగ్ చేస్తాం. అందుకే వెనకాల కార్ల మీద మద్యము సేవించి వాహనము నడపరాదు. ఎందుకు సేవిస్తే ఏమవుద్ది? చస్తావు ఎక్కడో అని. కనుక దేనికి? చూడండి, ఇది ఒక చీకటి. తాగటం, వాళ్ళకి గాయపరుచుకోవడం. అంతేకాదు, లివర్ పోతుంది, తర్వాత కిడ్నీలు పోతున్నాయి, చాలా అనారోగ్య పాలవుతున్నారు. ఈ విధంగా గాయపరుచుకుంటున్నారు. డబ్బిచ్చి జబ్బు తెచ్చుకుంటా ఉన్నారు. ఇంకా ఏ విధంగా గాయపరుచుకుంటున్నారు? వ్యభిచారం ద్వారా ఎయిడ్స్ తెచ్చుకుంటా ఉన్నారు. వ్యభిచారం ద్వారా ఎయిడ్స్ తెచ్చుకుంటారు. గాయం కదా, ఎయిడ్స్కి మందు లేదు, ఇప్పటికి కూడా సరైన మందు దానికి రాలేదు. వచ్చినోడు సావడం తప్ప ఆ జబ్బుతో. అలాగా వేశ్యలతోనూ వ్యభిచారాలతోనూ తమను తామే గాయపరుచుకుంటున్నారు. ఇంకా ఎలా గాయపరుచుకుంటున్నారు? ఈ సమస్యలకు పరిష్కారము దొరకక, వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది లేక ఏం చేస్తున్నారు? ఆత్మహత్యలు, తమకు తామే గాయపరుచుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. చూడండి, ప్రభువారు ఇలాంటి వారి కొరకు వచ్చాడు. నువ్వు చావాల్సిన పని లేదు, నేనున్నాను. ఆయన చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నా ఎందుకు వచ్చేవాడిని ఎంత మాత్రం తోసివేయను. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జిల్లారా, నా ఎందుకు రండి. ఎందుకు మీరు ప్రయాసపడతారు? ఎందుకు మీరు వేదన పడతారు? ఎందుకు మీరు చావాల్సిన పని లేదు? నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. అయితే ప్రజలు మాట్లాడేవాడి దగ్గరికి రావట్లా, మేలు చేసేవాడి దగ్గర రాగట్లా, ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నారు ప్రియులారా. ఇక్కడ గాయపరుచుకుంటూ, ఇక్కడ కూడా ఈ దేవత, బయలు దేవత దగ్గర గాయపరుచుకుంటున్నారు, రక్తం కార్చుకుంటా ఉన్నారు. ఏం ప్రయోజనం లేదు. రక్తం కార్చుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. నీ రక్తము పాపిష్టి రక్తం, మన రక్తము పాపముతో వచ్చిన రక్తం. ఆయన పరిశుద్ధుడైన రక్తము నీ కొరకు చిందిస్తే నీ రక్తం ఎవరికి కావాలి? చూడండి, కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు విడిపించలేని పరిస్థితుల్లో చాలా సతమతమవుతూ ఉంటున్నారు. ఒకసారి ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, రాజుగా ఉన్నప్పుడే దయ్యం పట్టేది సౌలుకి. ఆయన రాజే, కానీ దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిన తర్వాత దయ్యం అతను పట్టినప్పుడు ఏం చేసేదంటే అతను గలిబిలి చేసేసేది, నెమ్మది లేకుండా చేసేసేది, గలిబిలి, చాలా గందరగోళం చేసేసేవాడు. అంతే కదా, దయ్యం పట్టినప్పుడు ఏం చేస్తాడు ఎవరికి తెలియదు. చాలా పక్కన ఉన్నటువంటి సైనికులు, మంత్రులు అందరూ చాలా కంట్రోల్ చేసేవాళ్ళు, కానీ అదుపులో ఉండేవాడు కాదు. ఎవరన్నా విడిపించే వాళ్ళు ఉన్నారా అని దేశమంతా వెతికితే ఎవరు కనపడలా. అయితే దావీదు అనే ఒక వ్యక్తి గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు ఆయన పాటలు పాడుతూ ఉంటే దయ్యాలు పోయాయంట. అప్పుడు వెతికి ఆ చిన్నవాడిని తీసుకొచ్చారు. అయ్యా, మా రాజుగారికి దయ్యం పట్టింది, ఏం చేయమంటారు? ఒక పాట పాడితే చాలు. వచ్చాడు. ఆయన గిటార్ వేసుకుంటూ, సితారా వేసుకుంటూ పాట పాడేవాడు. ఆ పాట పాడేసరికి దయ్యం పారిపోయేది. అప్పుడు ఆయన ప్రశాంతంగా ఉండేవాడు. మరలా ఆయన వెళ్ళిపోయేవాడు, మరలా కొంతకాలం మరలా దయ్యం వచ్చేది. ఈ విధంగా అతన్ని
గలిబిలి చేస్తూ ఉంది. చూడండి, పాటలు పాడితేనే దయ్యాలు పారిపోతున్నాయి కదా. యేసు నామమున పాట పాడితే, అందుకే ప్రతి కుటుంబంలోనూ పాటలు ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. పాటలు లేని చోట, ప్రార్థన లేని చోట, వాక్యము లేని చోట దయ్యాలు గలిబిలి చేస్తూ ఉంటాయి. ఆ కుటుంబంలో అంతా గందరగోళమే ఉంటుంది, నెమ్మది ఉండదు. పాటలు పాడితే దయ్యాలు పరార్ కదా. ఎన్నోసార్లు చూశాను, చేసి పాట పాడితే ఎన్నోసార్లు దయ్యాలు వెళ్ళిపోవటం నా కళ్ళారా నేను చూశాను. మన మధ్యలో కూడా మనకు తెలుసు కదా, అగ్నిశబ్ గారి కూతురు ఎంత కష్టపడిందో పాపం, కానీ దేవుడు కనికరించాడు ఆమెని కదా. ఎంతమంది చేయలేని పని, ఎంతమంది ప్రార్థనలు చేశారు, ఎన్ని ప్రయాసాలు పడి అన్ని తిప్పలు పడ్డారు, కానీ దేవుడు ఆమె పట్ల కనికరముంచి గొప్ప విడుదలిచ్చాడు. ఈ రోజు కూడా ఆమె ప్రశాంతంగా, ఆ పేరే ప్రశాంతి, ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి, హ్యాపీగా. చూసారా, మన దేవుడు, నువ్వు నమ్ముకున్న నీ క్రీస్తు ఈ యేసు ప్రభు నామములో తప్ప ఆమెను ఎవ్వరు విడిపించలేకపోయారు. యేసు మాత్రమే ఆమెను విడిపించాడు. అలాగే ఇక్కడ కూడా ఇతన్ని కూడా ఎవ్వరు విడిపించలేకపోయారు. యేసు మాత్రమే ఆ సమాధుల దొడ్లోనికి వెళ్ళి ఆ యేసు అతనిని విడిపించాడు. చూడండి, అతన్ని ప్రేమించాడు. అక్కడికి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే, చూడండి 7వ వచనం, మార్కు సువార్త. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దాని ముందు నుంచి చదువమ్మా. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకవేసెను. చాలండి. ఇక్కడ చూస్తే దయ్యాలు ఉన్నవాడు వచ్చి పరిగెత్తుకుని వచ్చి ఆయన కాళ్ళ మీద ఏం చేశాడు? సాగిలపడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. దయ్యాలకు తెలుస్తుంది దేవుడు ఎవరో, దయ్యాలకు తెలుస్తుంది యేసు ఎవరో. ఏమంటున్నారు వాళ్ళు లోపలుండి? సర్వ ఉన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మమ్మల్ని ఇప్పుడే నాశనం చేయవద్దు. దయ్యాలకు తెలుస్తుందండి దేవుడెవరో. మనుషులకి ఈ రోజుకి కూడా దేవుడెవరో కనుగొనలేని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. కనుక సర్వోన్నతుని కుమారుడా అని అతన్ని సంబోధిస్తా ఉన్నాయి. సృష్టికర్త అయిన దేవుడు తన స్వరూపములోనే నిన్ను చేశాడు. నువ్వు ఎలాగున్నావో ఆయన కూడా నీలోనే ఉంది, ఆయన యొక్క రూపం. అంతేగాని నీకు ఎన్ని చేతులు ఉన్నాయో ఆయనకు కూడా అన్ని చేతులే ఉంటాయి. నీకు ఎన్ని కాళ్ళు ఉన్నాయో ఆయనకి అన్ని కాళ్ళే ఉంటాయి. ఎందుకంటే ఆయనలాగా నిన్ను చేశాడు కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి. కనుక ఈ రోజుల్లో నానా రకాలైన రూపాలను చూసుకుని వాటిలో దేవుడు నో అన్ని సృష్టించబడినవి, సృష్టికర్త చేత సృష్టించబడినవి తెలియక అనేక మంది మోసపోతా ఉన్నారు. తర్వాత 8వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన చాలండి. ఇక్కడ ఏం జరిగిందంటే, అవి ఎందుకు అలా కేకలేసినాయి అంటే, వాటిని నేను విడిచి వెళ్ళిపో, ఇతన్ని విడిచి వెళ్ళిపో అని యేసునాము ఆయన గద్దిస్తే అప్పుడు అంటున్నాయి, మమ్మల్ని ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళమని చెప్పొద్దు అని బతుమాలుకున్నప్పుడు అవి ఒక రిక్వెస్ట్. దెయ్యాలు కూడా చూడండి, సరే పో, ఎక్కడ పోతావు పో అని చెప్తే ఆ పందులు ఉంటే పందుల్లోకి వెళ్ళిపోయి 2000 పందులు వెళ్ళి ఆటలోకి వెళ్ళగానే అవన్నీ సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోయినాయి. చూడండి, దెయ్యాలు కొన్ని పశువులను కూడా బలి తీసుకుంటాయి. చూసారా, ఈ రోజుల్లో బలులు ఎక్కువైపోయినాయి. దయ్యాలకు బలులు అర్పిస్తూ ఉన్నారు, మనుషులను బలి అర్పిస్తూ ఉన్నారు. ఎంత విచారం! సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడైనా మనిషిని బలి కోరతాడా? మనిషిని బలి కోరేవాడు దేవుడా? చూసారా, ఈ రోజుల్లో ఎంతమంది ఇలాంటి గుడ్డిగా తమ ప్రాణాలను, తమ బిడ్డలను పాడు చేసుకుంటా ఉన్నారు. చూడండి, అలాగా అక్కడ పందులన్నీ వెళ్ళి చచ్చిపోయిన తర్వాత ఆ పందుల కాపర్లు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఊర్లోకి వెళ్ళి, అయ్యో జరిగింది,
ఇలా జరిగిందని అందరూ వచ్చేసారు. అందరూ వచ్చి చూడండి 15వ వచనంలో, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దెయ్యము పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆ ప్రజలందరూ కూడా వచ్చారు. ఇంతకు ముందు దయ్యాలున్నప్పుడు భయపడేవాళ్ళు అంటే అది సహజం కదా. ఇప్పుడు దయ్యాలు పోయిన తర్వాత భయపడుతున్నారు కదా. దయ్యాలు పోయి చక్కగా బట్టలు కట్టుకుని చక్కగా కూర్చుంటే ఈ ఊరోళ్ళందరూ వచ్చి చూసి భయపడుతున్నారు. ఎందుకని భయపడుతున్నారు? ఎవరిని చూసి భయపడుతున్నారు? ఈయన బాగుపడ్డాడు. ఈయన బాగుపడినందుకు ఏం జరిగింది? పందులు నష్టం అయిపోయింది. 2000 పందులు అంటే మాటలా? చూడండి, మనిషి కంటే కూడా వాళ్ళకి పందులే విలువైనవిగా కనబడతా ఉన్నాయి. అయ్యా మీరు ఇక్కడ ఉండొద్దు, మా ప్రాంతం నుంచి ఇడిచి వెళ్ళిపోండి. ఏంటండి, అంత గొప్ప అద్భుత కార్యం చేసి ఒక మనిషిని మనిషిలాగా బాగు చేస్తే సంతోషించడానికి బదులు, అయ్యా మా ఊర్లో ఉండండి అని చెప్పడానికి బదులు, మా ఇంటికి రండి అయ్యా చెప్పడానికి బదులు ఏం చేస్తున్నారు? మా ఊరిని విడిచిపెట్టి ఇప్పుడే ఇన్ని చచ్చిపోయి ఇంకేం చచ్చిపోతాయో భయం. ఎవరికి ముఖ్యత్వం? మనిషి కంటే పశువులకే. ఈ రోజున మనిషికి ఉన్న కుక్కకున్న విలువ మనిషికి లేదు. కుక్కలు కరుస్తున్నాయి, చిన్నపిల్లలను కరుస్తున్నాయి, వాళ్ళు చంపేస్తున్నాయంటే మీ పిల్లల జాగ్రత్త పెట్టుకోండి అంటాడు. ఎవరికి విలువ ఎక్కువ ఉంది? కుక్కకి విలువ ఎక్కువ ఉంది మనిషి కంటే. కుక్కకి విలువ ఎక్కువ ఉంది కదా. మనుషుల కంటే జంతువులకు ఆవులకు విలువ ఎక్కువ ఉంది. ఎవరు ఎక్కువ? మనిషి ఎక్కువ, అవి ఎక్కువ. చూడండి, మనిషి రోడ్డు మీద ఎక్కడైనా యాక్సిడెంట్ పడి నేను చచ్చిపోతే చచ్చిపోయాడు, పోయింది, ప్రాణం పోయింది అంట. అదే కుక్క చచ్చిపోతే తీసుకెళ్ళి సమాధి చేసి దాన్ని, ఒకవేళ కోతి చచ్చిపోతే తీసుకెళ్ళి సమాధి చేసి దానికి దండలేసి ఇంకేదో వేసి చాలా ఘనంగా చేస్తారు. మరి మనిషి చచ్చిపోతే దిక్కులేని స్థితి. ఈ రోజుల్లో మనిషికి విలువలేని స్థితి. కానీ ప్రియులారా, యేసు ప్రభు ఆయన రూపంలో చేసుకున్న మన దేవుడు, ఆ సజీవుడైన దేవుడు మనిషిని ప్రేమించాడు, పాపిని కూడా ప్రేమించాడు. పాపాన్ని కాదు, పాపాన్ని తీసి ఆ పరిశుద్ధుడిగా చేసి ఆయన ఘనమైన రీతిలో ఆయన చూస్తూ ఉన్నాడు. పోతే పోయిన పందులు, నా బిడ్డ బ్రతికాడు. చూసారా, ఇది దేవుని ప్రేమ. ఆయన నిన్ను కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు. లోకములో ఎవరు కూడా లెక్క చేయట్లా. కుక్క కంటే హీనంగా నిన్ను చూస్తున్నారేమో, కానీ యేసు ప్రభు నిన్ను అలా చూడటం లేదు. ఆయన ప్రేమ మహా గొప్పది. నిన్నెవరు తృణీకరించినా ఆయన నిన్ను తృణీకరించేవాడు కాదు. అందరూ నిన్ను త్రోసివేసినా ఆయన త్రోసివేసేవాడు కాదు. ఆయన ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. వీళ్ళకి ఏం కావాలి? పందులు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, డబ్బు కావాలి. కానీ ఏమొద్దు? బాగు చేసే దేవుడు వద్దు, మేలు చేసే దేవుడు వద్దు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు వద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పందులు తినే పొట్టు కావాలి, ఈ బురద కావాలి, కానీ నిన్ను పరిశుద్ధిని చేసే దేవుడు అవసరము లేదంట. వెళ్ళిపోయింది, మాకొద్దు. ఈ రోజున ఎంతమంది యేసును బయటికి తోలేస్తా ఉన్నారు. 20వ వచనం చూస్తే, వారు వెళ్ళి యేసు తనకు చేసిన 19వ వచనం చూద్దాం. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమని. చూడండి, ఇక్కడ ప్రభువారు ఏం చెప్పారంటే, ఆయన అన్నాడు, ప్రభువారు సరే వెళ్ళిపోమన్నాడు కదా అని చెప్పి ఆయన బయలుదేరి దోనెక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఈ దయ్యాలు పట్టిన వాడు బాగుపడ్డాడు కదా, మంచిగా వస్త్రాలు కట్టుకుని ఆయన ఇంటికి పరిగెత్తలా. ఎక్కడికి వెళ్తున్నాడు? అయ్యా నన్ను కూడా నీతో తీసుకెళ్తావా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చేస్తానయ్యా అంటే ఆయన అన్నాడు, నన్ను ఎలాగో తరివేస్తున్నారు, నన్ను ఎలాగో వీళ్ళు చేర్చుకోవట్లా. నువ్వు ఇక్కడే ఉండి నీ గ్రామములలో, నీ పట్టణాలలో ప్రభువు నీకు కనికరపడి ఏదైతే చేశాడో దానిని చెప్పయ్యా వెళ్ళి అన్నాడు. ఇదే మనం కూడా చేయాల్సిన పని. ప్రభువు మనకి ఏమి చెప్పాడో, ప్రభువు ఏ కార్యములైతే మన జీవితంలో చేశాడో అవి చెప్పటము మన యొక్క పని. అయితే ఆయన వెళ్ళి ఆ యొక్క దెకపోలిలో
వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపోలిలో ఆరంభింపగా అందరూ అందరూ ఆశ్చర్యపడిరి. మన ప్రభువు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. అద్భుతము చేశాడు. ఇది ఎన్నో అద్భుతం. ఇది మనం చూసేది 11వ అద్భుతం. ఒక అద్భుత కార్యం చేశాడు. ఇది చెప్తుంటే, గ్రామాల్లోకి వెళ్ళి చెప్తుంటే, అవును కదా, వీడికి దెయ్యాలు పట్టినోడే కదా, ఎలా మారిపోయాడు, చాలా మంచోడు అయిపోయాడు. అంతేకాదు, నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు. ఆయన యేసు, ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఎవరు నా దగ్గర రాలా, నన్ను ఎవరు రక్షించలేదు, నన్ను ఎవరు కాపాడలేకపోయారు. ఆయన వచ్చి నన్ను బాగు చేశాడు, ఆయన నన్ను మార్చాడు. ఇదిగో చూడండి, నా గాయాలు నాకు నేనే బాధించుకున్నాను, నాకు నేనే పాడు చేసుకున్నాను, నా జీవితం ఇలాగైపోయింది. కానీ యేసు నన్ను మార్చాడు, యేసు నన్ను స్వస్థపరిచాడంటే ఆ ప్రజలందరూ ఆశ్చర్యపడి ఆలకించి, చూడండి ఎంతమంది ప్రభువుని అంగీకరించి ఉంటారో. ప్రభువే డైరెక్ట్గా వస్తే చాలామంది అంగీకరించలేదు, కానీ ప్రభువు పంపిన శిష్యులు, ప్రభువు పంపిన బిడ్డలు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు ఎంతోమంది అంగీకరించారు. ఆశ్చర్యకరుడైన, అద్భుతకరుడైన. అందుకే ప్రభువు చెప్పాడు, ఇతను విడిపించిన తర్వాత ఇతను పూర్తిగా అతను రక్షించాడు. ఎందుకు రక్షించాడు అంటే, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటో ఒక్క మాట చూసి మనం ముగించేద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఆయన వచ్చిన ఉద్దేశమే ఇదై ఉన్నది. మొదటి యోహాను పత్రిక 3:8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఎందుకు వచ్చాడు యేసయ్య లోకానికి? ఈ అపవాది చేత పీడించబడుచున్న వారిని, సమాధానం లేకుండా పీడించబడుచున్న వారిని, రోగాలతో పీడించబడుచున్న వారిని, పాపము చేత పీడించబడుచున్న వారిని, నాశనానికి వెళ్ళే మార్గంలో ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ అపవాది చేత పీడించబడుచున్న ఈ వ్యక్తిని ఎవ్వరూ మార్చలేకపోయారు, బాగు చేయలేకపోయారు. కానీ యేసు వచ్చిన పని ఏంటి తెలుసా? ఇలాంటి వారిని బాగు చేయడానికి. ఒకవేళ ఇలాంటి స్థితిలో ఎక్కడైనా ఉన్నావేమో, యేసుని నమ్మితే, ప్రభువా నేను అదే స్థితిలో ఉన్నాను, అదే సమస్యలో ఉన్నాను, నీ సమస్య ఏదైనప్పటికీ ప్రభు దగ్గర తెచ్చుకొచ్చినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవాడికి సమస్తము సాధ్యం. ఈయన దేవుని దగ్గరకు రావడానికి వల్ల పడలేదు కనుక ఆయనే అక్కడికి వెళ్ళాడు. కానీ వల్ల పడిన రాగలిగినట్లయితే దేవుని దగ్గరకు వస్తే, దేవుని దగ్గరకు వచ్చిన వారిని అందరినీ స్వస్థపరిచాడు. ఆ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ వెనకాలే వచ్చి శంగు ముట్టుకుని బాగుపడిపోయింది. ఎంతమంది ఆయన ఎద్దకు వచ్చి బాగుపడ్డారు. నీవెందుకు రాకూడదు? నీ సమస్యలో నువ్వెందుకు చచ్చిపోవాలి? నీ సమస్యలో నువ్వెందుకు కృంగిపోవాలి? యేసయ్యను ఒక్కసారి అడుగు చూడు, యేసయ్యను ఒక్కసారి ప్రార్థించి చూడు, ఒక్కసారి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించి చూడు. ఒక్కసారి చెప్పు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమిస్తావా? నా బాధ ఇది, నన్ను కరుణిస్తావా? ఆయన కనికరము కలిగిన దేవుడు. ఈ యొక్క సమాధులలో కేకలు వేస్తున్న వాడి పట్ల కనికరపడ్డాడు. అలాంటి భయంకరమైన స్థితిలో ఆయనను విడిపించి స్వస్థపరిచి స్వస్థ చిత్తునిగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి ప్రభువు మనం కలిగి ఉన్నాం. నువ్వు కూడా ఆయన నమ్మినట్లయితే నీ సమస్యలు ఏవైనా ఆయన అద్భుతంగా నీ యొక్క సమస్యల నుంచి విడిపించగలడు. గొప్ప దేవుడు. ఆయన నమ్ముతావా? ఈరోజు నమ్మినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసి ఆయన అడుగు, ప్రభా నా సమస్య నుండి కూడా నన్ను విడిపించి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అడుగుదాం, ప్రభా నా సమస్య ఇది. ఆయన సమస్య దెయ్యాలతో పోరాడాడు, కానీ నా సమస్య ఇదై ఉన్నది. దీని నుంచి నన్ను ఎవరు విడిపించలేరు. ఎవరి దగ్గర చెప్పుకుంటాను ప్రభా? ఒక్కసారి నన్ను కరుణించు నాయన, నన్ను కనికరించు ప్రభా అని ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేస్తావా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వెవరైనా సరే, ఏ కుల మత భేదం ఏమీ లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. క్రైస్తవులు మాత్రమే కాదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నీ సమస్యలో నుంచి ఆయన ప్రశాంతతనివ్వాలని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన
జీవము కలిగిన మా పరలోకపు మా రక్షకుడా, మా దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవ్వరు విడిపించలేని ఈ యొక్క సేనాదయాలు పట్టిన వాడిని ఎవ్వరూ కంట్రోల్ చేయలేకపోయారు. సంఖ్యలు కూడా తెంపేసేవాడు. కానీ నువ్వు వెళ్ళి ఒక్క మాటతో ఆయన స్వస్థపరిచావు. ఒక్క మాటతో ఆ దయ్యాలను వెళ్ళగొట్టావు. నీకు స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా జీవితాన్ని మీరు పరిశుద్ధపరచము ప్రభా. ఎవరైతే నోరు తెరిచి ప్రార్థించారో ప్రార్థించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించండి ప్రభా. ప్రతి సమస్యల నుంచి మీరు విడిపించండి నాయన. ప్రతి హృదయంలో శాంతి సమాధానం దయచేయండి. ఎవరైతే ఈ దుఃఖములో కన్నీరులో ఎవరు విడిపించలేని బాధలో బాధపడుచున్నారో వాళ్ళందరినీ ఒక్కసారి కనికరించి రక్షించు ప్రభువా. అది ఏ సమస్యలైనా మీకు సమస్తము సాధ్యము. మీరే గొప్ప దేవుడు అని నిరూపించుకునండి. మా ప్రార్థన ఆలకించండి. ఈ దయ్యాల ప్రభావం నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి. ప్రతి హృదయంలో నెమ్మది దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.